హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో ఈరోజు అయితే ఒక మంచి అప్డేట్తో మేము ముందుకైతే వచ్చానండి. ఇదైతే చాలా మందికి యూజ్ అవుతుందన్నమాట. సో అదేంటి అంటే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మనకి మేనిఫెస్టోలో ఇచ్చిన ఒకటి నిరుద్యోగ వృత్తి అండి. ఈ నిరుద్యోగ వృత్తి అనేది ఎవరెవరికి వస్తుంది ఏంటి అనేది దాని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, ఇంకా ఏమేమి కావాలి, దానికోసం మనం సబ్మిట్ చేయాల్సినవి సర్టిఫికేట్స్ కానీ అటువంటి ఏంటి అనేది అయితే కంప్లీట్గా ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడైతే మరి టాపిక్లోకి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే మరి వివరాలు చూద్దాం. ఈ నిరుద్యోగ వృత్తి మనకి 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిరుద్యోగ వృత్తిని మనకి ఈ స్కీమ్ అనేది మనకి స్టార్ట్ చేశారండి. సో ఇది వచ్చేసి యోనేస్తం అనే పేరుతో అప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. సో అప్పుడు వచ్చేసి మనకి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళండి. 1000 రూపీస్ వరకు మంత్లీ పే చేసేవాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి 3000 అని చెప్పేసి మనకి అనౌన్స్ చేశారు సీఎం గారు. సో ఇప్పుడు ఇచ్చేది కూడా మేబీ అదే పేరుతో ఇవ్వచ్చండి. ఎందుకంటే ఆ స్కీమ్ అనేది ముందు నుంచి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి యువనేస్తం అనే పేరుతో ఇప్పుడు ఇచ్చేది కూడా ఇవ్వచ్చని అనుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో ఒకసారి అయితే చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి డిప్లొమో కానీ ఎనీ డిగ్రీ కానీ లేదంటే పీజీ కానీ చేసి ఉండాలండి. లేదా 10th ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైతే దీనికి అవ్వదండి. మినిమం డిప్లొమా అయినా ఉండాలి, లేకపోతే డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీఐ చదివిన వాళ్ళు కూడా దీనికి అర్హులైతే కాదు. మనం మెన్షన్ చేసిన వాటిలో డిప్లొమో, పీజీ, డిగ్రీ ఇవి మాత్రమే చేసిన వాళ్ళు దీనికి అర్హులండి. సో ఇలా మీలో ఎవరైనా ఉంటే కనుక డిగ్రీ క్వాలిఫికేషన్ అయిపోయి ఉన్న వాళ్ళు ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూద్దామండి. ఏజ్ వచ్చేసి మనకి 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 25 to 35 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. సో అటువంటి వారికి ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అయితే ఉందండి. అలాగే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయంటే, అంటే ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేది కొన్ని కండిషన్స్ ఉన్నవి. అవేంటో చూద్దామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఎంప్లాయీ అయి ఉండకూడదు. ఎటువంటి ఉద్యోగము చేస్తున్న వారైతే అయి ఉండకూడదండి. ఇన్ కేస్ మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ మీకు అనేది పిఎఫ్ అనేది కట్ అవ్వకూడదు. పిఎఫ్ అకౌంట్ అనేది ఉంటే, అది కట్ అవుతూ ఉంటే ఈ నిరుద్యోగ వృత్తి అనేది రాదండి. సో అలా పిఎఫ్ లేకపోతే మాత్రమే వస్తుంది. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీను పిఎఫ్ అనేది ఉండకూడదు. సో అటువంటిప్పుడు మాత్రమే దీనికి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అలాగే మీకు తెల్ల రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికి కూడా, అంటే మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి 4 వీలర్ అనేది ఉండకూడదు. సో అలా 4 వీలర్ ఏదైనా ఉన్నా కూడా ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ కాదు. అలాగే మీకు సంబంధించినంత వరకు మీకు 5 ఎకరాల కంటే భూమి అనేది ఎక్కువ అయితే ఉండకూడదు. 5 ఎకరాల కంటే తక్కువే ఉండాలి. సో అటువంటి వారే ఈ స్కీమ్కి అర్హులండి. అప్లై చేసుకోవడానికి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అలాగే ఇంకొక కండిషన్ ఏంటి అంటే, గవర్నమెంట్ ఎంప్లాయీ మీ ఫ్యామిలీలో ఉండకూడదు. అంటే మీ రేషన్ కార్డ్కి లో ఉన్న వాళ్ళలో గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు. అలాగే మీరు గవర్నమెంట్ నుంచి ఏదైనా లోన్లు కానీ సబ్సిడీలు కానీ తీసుకుని ఉండకూడదు. ఇన్ కేస్ తీసుకుని ఉంటే అవి 5 లక్షల కంటే తక్కువే ఉండాలండి. సో అటువంటప్పుడు మాత్రమే ఈ స్కీమ్కి మీరు అర్హులైతే అవుతారు. అండ్ ఇంకొక కండిషన్ ఏంటి అంటే, ప్రజెంట్ మీరు ఎటువంటి స్కాలర్షిప్ కూడా తీసుకుంటూ ఉండకూడదు. అలాగే చదువుకుంటూ కూడా ఉండకూడదండి. చదువు కంప్లీట్ అయి ఉండాలి. కంప్లీట్గా చెప్పాలి అంటే నిరుద్యోగిగా ఉండాలి. ఓకేనా? అలాంటప్పుడు మాత్రమే ఈ స్కీమ్ అనేది మీకు ఎలిజిబుల్ అవుతారు, మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి.
ఇంకొకటి ఏంటంటే మీరు పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండకూడదు. సో ఒకసారి ఈ కండిషన్స్ చెక్ చేసుకుని మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్లో కాదో చూసుకోండి. సో అండ్ ఇంకొకటి వచ్చేసి దీనికి ఈ పథకానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను మీకు ఎక్కడ మర్చిపోతానా అని చెప్పేసి పాయింట్స్ అనేవి నోట్ చేసుకున్నానండి. సో క్లియర్గా ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పాలి అని చెప్పేసి అని. ఎందు గురించి అండి, ఇది చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి ఎవరైతే నిరుద్యోగిగా ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ స్కీమ్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. సో అందుకోసమని ప్రతి ఒక్క పాయింట్ మీకు తెలియడం కోసం నేను నీట్గా నోట్ చేసి పెట్టినాను, ఏది కూడా మిస్ కాకూడదు అని చెప్పేసి అని. సో నెక్స్ట్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు ఒకసారి చూసేద్దాము. సో అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. అలాగే సెకండ్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండాలి. ఒకసారి అది లింక్ అయిందో లేదో ఒకసారి మీరు ముందే చెక్ చేయించుకోండి. ఎందుకంటే ఒకసారి ఇది అప్లై చేయడానికి మొదలుపెట్టిన తర్వాత అంత హడావిడి అయిపోతుంది. సో అందుకోసమే ఎటు మనకి ఇస్తారు అని తెలిసింది కాబట్టి కొంచెం ముందుగా మీరు ఇవన్నీ చెక్ చేసి పెట్టుకుంటే సో నోటిఫికేషన్ అంటే వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం వెంటనే అప్లై చేసుకోవడానికి బాగుంటుందండి. అలాగే మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. అలాగే వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాలి. అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే కనుక మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఏది కంప్లీట్ చేశారు, డిగ్రీయా, డిప్లొమోనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా అనే దాని గురించి కూడా ఒక సర్టిఫికెట్ కూడా మనకి అవసరం అవుతుందండి. సో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి సో ఇవన్నీ చూసుకొని ఇందులో ఏజ్ కానీ లేదంటే పిఎఫ్ కానీ కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసినప్పటికీ ఎప్పుడో చేసుకుంటారండి. చేసున్న తర్వాత కొన్నాళ్ళు చేసి మానేస్తారు. తర్వాత వేరే ఏదో పనుల్లో ఉంటారనమాట. ఇంటి దగ్గర హౌస్ వైఫ్స్గా ఉండనివ్వండి లేదా ఇంకా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకొనివ్వండి. క్రియేట్ చేసిన పిఎఫ్ అకౌంట్ అనేది అలాగే ఉండిపోతుంది. సో అప్పుడు ఎప్పుడో చేసినా కూడా అది ఇప్పుడు మన ఆధార్ కార్డ్ అవి కొట్టంగానే చక్కగా మన పిఎఫ్ అకౌంట్ ఉంది అని చెప్పి చూపించేస్తుందండి. సో ఫస్ట్ అయితే మీరు అలా ఉండుంటే ఏమైనా అది క్లియర్ చేసుకోండి. పిఎఫ్ అనేది మనకి కట్ అవుతూ ఉండకూడదు. సో కట్ అవుతూ ఉంటే మనం ఉద్యోగంగా ఉన్నట్టే కదా. సో అందుకోసం అనమాట. సో అది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే విషయానికి అయితే వస్తే దీనికి సంబంధించి ఏదైనా వెబ్సైట్ అనేది ఇస్తారండి. అది ఓపెన్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. సో అప్డేట్ వచ్చినప్పుడు నేను కన్ఫర్మ్గా ఇంకొక వీడియో అయితే చేస్తానండి. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.